మీకన్నా ముందే ఎలిమినేట్ అయ్యింది మేము. నువ్వు టికెట్ల కోసం మాకన్నా ముందే వచ్చినావు. ఎప్పుడత్తేంది ఈ నా కొడుకులు మనకు టికెట్లు ఇయ్యరట. మనకు టికెట్లు ఇయ్యకపోవడేమున్నది, మనకు గనక టికెట్లే ఇయ్యకపోవాలే ఎయిర్పోర్ట్ కాలబెడతా. అవునా రా అయితే వచ్చి టికెట్లు అడుగు. అబ్రారు బంగ్లాదేశ్ పోనీకి ఒక 20 ఫ్లైట్ టికెట్లు ఇయ్యి. ఐఆమ్ సారీ, క్రికెటర్లు ఎవరికి టికెట్లు అమ్మద్దని గవర్నమెంట్ నుండి స్ట్రిక్ట్ రూల్స్. మజాక్ చేస్తుర్రా? టికెట్లు ఇవ్వకుంటే మేము మా దేశానికి ఎట్లా పోవాలి? మాకిప్పుడు గనక టికెట్లు ఇవ్వకపోతేనా ఎయిర్పోర్ట్ కాలబెడతా. అరే వట్టిగానే అంత తొందర ఎందుకు పడుతున్నావు? అటు చూడు, క్రికెటర్ల కోసమే మా గవర్నమెంట్ స్పెషల్ గా ఫ్లైట్ పెట్టింది. మరి ముక్క ముందే చెప్పొచ్చు కదా. ఓకే, ఫ్లైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి మా బంగ్లాదేశ్ లో ఎప్పుడు ల్యాండ్ అవుతుంది? ఇక్కడే ఇంకో చిన్న ట్విస్ట్ ఉన్నది. ఇంతకు ముందు కూడా 6-7 సార్లు గవర్నమెంట్ స్పెషల్ ఫ్లైట్లు పెట్టింది. కానీ విచిత్రం ఏంటంటే అందులో ఒక్క ఫ్లైట్ కూడా ఇప్పటి వరకు ల్యాండ్ కాలే. అంటే ఏమన్నట్టు, గాల్లో విమానాలు గాల్లోనే కలిసిపోతానే. ఫ్లైట్ ల్యాండ్ కాకపోతే మేమెట్లా దిగుతాం? ఫ్లైట్ ఖచ్చితంగా ల్యాండ్ అవుతుంది, అలా అనుమానమే లేదు. కాకుంటే ఒక్కో పార్ట్ ఒక్కో దేశంలో ల్యాండ్ అవుతుంది అంతే.